నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఒక ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చామండి. అదే రాజశ్రీ గార్డెన్. సో వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ అన్నపూర్ణ క్యాటరింగ్స్ అండ్ ఈవెంట్స్ వాళ్ళు గత 15 సంవత్సరాలుగా క్యాటరింగ్ సర్వీస్ లో మాత్రం ఇరగదీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి వీళ్ళు చేసే ఐటమ్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సో ఈ యొక్క ఈవెంట్ లో అయితే ఏదొక ఫంక్షన్ అయితే ఉందో దీంట్లో 50+ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి. మళ్ళీ ఇంకొకటి మీరు క్లియర్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే క్లియర్ గా లైవ్ కిచెన్ అయితే ఇక్కడ ఉందండి. మనం వేడివేడిగా మన కళ్ళ ముందు మేకింగ్ చేస్తూ ఉంటుంటే తింటా ఉంటే ఆ కిక్కే వేరబ్బా. సో అలాంటి ఈవెంట్స్ వాళ్ళు ఈ రోజు అయితే ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు 15 సంవత్సరాలుగా చాలా రాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకసారి వీళ్ళు ఏమేమి ఫుడ్స్ ప్రిపేర్ చేశారు, ఏంటి అసలు మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరియు వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అంటే అవునండి ఎక్స్పీరియన్స్డ్ అంట. వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇక్కడికి వచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ మెంబర్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, క్యాటరింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, అందరూ కాలేజ్ నుంచి స్టూడెంట్సే అన్నమాట. ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చి చేస్తూ ఉంటారంట క్యాటరింగ్ కూడా. సో వీళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్ చాలా బాగుందండి, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇంత పెద్ద డెకరేషన్ ఏదైతే ఉందో మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారంట. ఇంకా పూర్తి వివరాలు తెలవాలంటే ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఫుడ్ మేకింగ్ అనేది చాలా టేస్టీగా చేయాలి, అందరినీ ఇంప్రెస్ చేయాలి. సో ఒకసారి కిచెన్ లోకి కూడా వెళ్దాం, ఏమేమి చేస్తున్నారో ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం, సరేనా? సో చూసారు కదా, మనం కిచెన్ లోకి అయితే వచ్చేసాము. ఆ ఫంక్షన్లు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే బిర్యానీ. సో ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది. దీని అరోమా ఉందండి నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే నేను లైవ్ లో ఉన్నాను కాబట్టి తెలుస్తుంది. ఒక్కసారి చూడండి, అలా వేడి వేడి బిర్యానీ నుంచి వచ్చే అరోమా ఏదైతే ఉందో చాలా అద్భుతమైన వాసన అయితే వస్తున్నదండి, చాలా బాగుంది. సో చూడవచ్చు మీరు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కట్టెల పొయ్యి మీద చేసే ఏ ఫుడ్ అయినా సరే అద్భుతంగా ఉంటది. సో ఇక్కడైతే ఆ ఫుడ్ అయితే మేకింగ్ అయితే అయిపోతుంది. ఇంకా చూద్దాం ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మ. సో ఇక్కడ అంటే కొంతమంది ఎంతమంది ఉన్నా సరే కొంతమంది అమ్మ చేతి వంట అయితే ఆ టేస్ట్ ఎవరు చేసినా రాదు. సో ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అద్భుతంగా అయితే అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 16 ఏళ్ళు అవుతుంది సార్. 16 ఏళ్ళ నుంచి. 16 ఏళ్ళ నుంచి చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతమంది చెఫ్స్ చేసినా కూడా అమ్మ చేతి వంటనే. సో అలాంటి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నారు. సో ఇంకేం ప్రిపేర్ అవుతున్నాయో ఒక్కసారి చూద్దాం రండి. ఇంత పెద్ద ఈవెంట్ కి ఫుడ్ ఎవరైతే చేస్తున్నారో శివప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసుకుందాము. హాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సుమన్ టీవీ. యాక్చువల్గా మన ఈవెంట్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ రిసెప్షన్ ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ హై క్లాస్ ప్రీమియం సర్వీసెస్ కస్టమర్ అడిగారు. వాళ్ళ కోసం మోర్ దెన్ 60 to 67 items like Chinese, tawa sweets and biryanis and non-veg, fish fry and egg. Everything is done with my Annapurna Caterers. Is it in the last 20 years we are in providing computer services and catering services. And we coming to my background, I work for McDonald's and MNC in the last 14 years and hotel management MBA graduates, and almost my colleagues my partners and my boss and everyone is completely the hoteliers and they are already all professionals. సో ఇక్కడ ఏమేమి చేశారండి? ఇక్కడ ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేశారు? ఈ రోజు మనం చూడాలనుకుంటే 60 వరకు చేసామండి. మొత్తం ఎవ్రీథింగ్, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ తర్వాత చికెన్ 65, ఫిష్ ఫ్రై వచ్చేసి తవ్వా స్వీట్. కాకపోతే మా దగ్గర స్పెషాలిటీగా ఈ రోజు మేము హ్యాపీ జస్ట్ వి ఫీల్ ప్రౌడ్ దట్ వి గివెన్ ద 13 to 15 items and live. You can show with tawa sweet, jalebi counter, chaat counter, fountain, popcorn counter, pizza counter and fast food వచ్చేసి మ్యాక్రోనీ, స్పెగిటీ. సో కస్టమర్ రిక్వెస్ట్ అడిగారు, కస్టమైజ్డ్ మెనూ ఉంటుంది. కానీ ఈ రోజు అయితే వీ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ బిగ్ మెనూ.
సో ఎంత మందికి సర్వ్ చేస్తూ ఉంటారు? ఈ రోజు ఆర్డర్ ప్రకారం అయితే మనం 2200 మెంబర్స్ కి మనం సర్వీస్ ఇస్తున్నాం. బట్ వి ప్రొవైడింగ్ 200 to 5000 మెంబర్స్, 6000 మెంబర్స్. అయితే సుమారుగా మీ సర్వీస్ లో హైయెస్ట్ ఏ ఫుడ్ అయితే చేశారు? హైయెస్ట్ గా ఎన్ని ఫుడ్స్ ఐటమ్స్ చేశారు? హైయెస్ట్ గా ఇంత ముందు ఒక 100 ఐటమ్స్ తో చేసాము. బట్ అది ఓన్లీ వెరీ ప్రీమియం కస్టమర్స్, లైక్ ఓన్లీ 100 మెంబర్స్ గెట్ టుగెదర్, లైక్ వెరీ ప్రొఫెషనల్స్, ఐ డోంట్ నో ఎంపీ లెవెల్లో వాళ్ళు తీసుకున్నారు. బట్ 100 మెంబర్స్ కి 100 ఐటమ్స్ చేసాం. బట్ 2000 మెంబర్స్ కి 100 ఐటమ్స్ కామన్ గా చేస్తుంటాం. సో ఒక్కసారి ఏమేమి ఫుడ్స్ ఉన్నాయో, వెజ్ లో ఏమున్నాయి, నాన్ వెజ్ లో ఏమున్నాయి ఒక్కసారి చూస్తామా సార్? చూడొచ్చు, వెజ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. శ్రీ అన్నపూర్ణ క్యాటరింగ్ కి సంబంధించిన ఫౌండర్ ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్, ఈ ఫంక్షన్ లో సుమారుగా ఎంత మంది వచ్చారు, ఎంత మందికి ఫుడ్ ఇది ప్రిపేర్ చేశారు? యాక్చువల్లీ 2000+ గ్యాదరింగ్, ఇది రిసెప్షన్ పార్టీ. దీనిలో 50 to 60 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ వెజ్లో 30-40 ఐటమ్స్, నాన్ వెజ్లో ఒక 20 వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. డెజర్ట్స్ ఒక 10 వెరైటీస్ లైవ్ డెజర్ట్స్ ఉన్నాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, వడ, దోశ. అయితే కాంటినెంటల్ వచ్చేసి పిజ్జా ఉన్నది. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, ఎలాబరేట్ మెనూ ఉన్నది. మోర్ దెన్ కరీంనగర్ ప్యాలెట్కి సంబంధించిన దానికన్నా ఎక్కువ 50-60 వెరైటీస్ ఐటమ్స్ మనం చేయడం జరుగుతుంది. సో మెయిన్ గా అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రైసింగ్ విషయం ఎలా ఉంది సార్? యాక్చువల్గా కరీంనగర్లో ఏంటంటే ప్రైజింగ్ అనేది మనం రీజనబుల్ ఉండాలి సార్. ఇక్కడ ఏంటంటే ఈ కరీంనగర్ ప్యాలెట్ అనేది చాలా చిన్నది. ఇక్కడ అకార్డింగ్ టు వాళ్ళ బడ్జెట్, వాళ్ళు ఏదైతే బడ్జెట్ అనుకుంటారో ఫస్ట్ మన బడ్జెట్ తీసుకొని వాళ్ళ ఫుల్ మెనూ ప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది. ఇప్పుడు మనం సపోజ్కి ఫంక్షన్ చేస్తున్నాం, వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు, దీనికి డిఫరెన్షియేట్ ఏంటి అనేది వాళ్ళకి పూర్తిగా మనం అవగాహన కల్పించాం అనుకోండి, పెద్ద డిఫరెన్షియేట్ ఏమి ఉండదు. వాళ్ళకి రిస్క్ అనేది ఉండదు, రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు. ఎస్టిమేషన్ పరంగా చూస్తే కూడా వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్ మనకు పర్ఫెక్షన్ ఉంటుంది అన్నట్టు. 2000 ప్లస్ 200-300 అయినా మనం కంఫర్టబుల్గా మనం ఫుడ్ ప్రొవైడ్ చేయగలుగుతాం. టైమింగ్ ప్రకారం ఏదైనా కానీ మనం చేయగలుగుతాం. అట్లా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. ఐటమ్ వైజ్ కూడా ఇప్పుడు కుక్స్కి మాకు చాలా డిఫరెన్షియేట్ ఉంటుంది. ఎందుకంటే కుక్స్ ఏంటంటే చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ కొన్ని ఐటమ్స్ 10-15 ఐటమ్స్ దానికన్నా మించి చేయలేరు. ఇప్పుడు ఇటాలియన్ కావాలనుకో చేయలేరు, కాంటినెంట్ కావాలనుకో చేయలేరు. డెజర్ట్ కౌంటర్, లైవ్ డెజర్ట్స్ అయినా, లైవ్ ఏ కౌంటర్స్ అయినా, ఇప్పుడు చైనీస్ కౌంటర్ ఉన్నది, చైనీస్ కౌంటర్ కూడా మీరు చూస్తే లైవ్ ఉంటుంది. అన్నీ ఎక్కువ ఇలా మోర్ దెన్ 20-30% ఆఫ్ ఐటమ్స్ అన్ని లైవే ఉంటాయి. ఇంక్లూడింగ్ డెజర్ట్ ఐటమ్స్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, చైనీస్ ఐటమ్ అన్ని లైవ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతమంది ఇక్కడున్న పిల్లలు హోటల్ మేనేజ్మెంట్ మా వెయిటర్స్ కానివ్వండి, మేనేజర్స్ అందరూ హోటల్ మేనేజర్, పీజీ అండ్ డిప్లొమా హోల్డర్సే ఉంటారు. మెయిన్ కుకింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం IHM బ్యాక్గ్రౌండ్ అంతా 15-20 years హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఉంటారు మన దగ్గర. కొంత హై ప్రొఫైల్ బిర్యానీ, ఎస్పెషల్గా అథెంటిక్ బిర్యానీ చేసే వాళ్ళు మొత్తం ముస్లిమ్సే ఉంటారు మన దగ్గర. ఇది మన స్టాఫ్. వెయిటర్స్ వచ్చేసి అందరు ఇప్పుడు హోటల్ మేనేజర్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు, కరియర్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇక్కడ మన దగ్గర ట్రైనింగ్ వచ్చి నేర్చుకుంటూ ఉంటారు అన్నట్టు. సర్వీస్ ఎట్లా చేయడం, పికప్ ఎట్లా చేయడం, ఇవన్నీ మన దగ్గర నేర్చుకుంటాం. సో అదే చూస్తుంటేనే చాలా గ్రాండ్ లుక్ గా ఉంది. చాలా మంది కూడా హెడ్ కి క్యాప్స్ పెట్టుకోవడం కానీ, యూనిఫామ్స్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో ఇంకా మన దగ్గర హైయెస్ట్ ప్రైస్ ఏదన్నా ఉందా? మన యాక్చువల్లీ 400, 375, 400 కెళ్ళి నాన్ వెజ్ స్టార్ట్ అవుతాయి. అది 700 అకార్డింగ్ టు వాళ్ళ ఐటమ్స్ అన్నట్టు. ఇప్పుడు సర్వీస్ చూసారు, మీరు కూడా చూసారు, అమ్మాయిలైనా ఎవరైనా సర్వీస్ చేసేవాడు అంత హైజీనిక్ ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి సర్వీస్ అయినా, వెల్కమ్ డ్రింక్ అయినా లోపలికి సర్వీస్ చేస్తాం. VIP క్యాబిన్ సపరేట్, అక్కడ వెయిటర్స్ ఉంటారు. ఎంట్రీకి వెళ్ళి ఎండింగ్ వరకు వెల్కమ్ డ్రింక్ అక్కడ స్టార్ట్ అయ్యే దగ్గరికి ఇక్కడ వరకు వాళ్ళతో పాటు ఒక 4 మేనేజర్లు ఉంటారు, 4-5 సూపర్వైజర్లు, దాని తర్వాత వెయిటర్స్ ఎప్పుడు వాళ్ళతోటి చేసుకుంటూ ఉంటారు మన దగ్గర. సో ఎన్ని సంవత్సరాలు అయింది సార్? యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ నేను చదువుకున్నది కూడా హోటల్ మేనేజ్మెంటే కాబట్టి నాది ఈ ఫీల్డ్కి వచ్చే మినిమం మాక్సిమం 20 years పైన అయిపోయింది. నా గ్రాడ్యుయేషన్ హోటల్ మేనేజ్మెంట్ అయిపోయినాక కంటిన్యూషన్ ఇదే ఫీల్డ్లో ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం కొరుట్ల, మెట్పల్లి, జైత్యాల్, హైదరాబాద్ వరకు చుట్టుపక్కల అన్నింటిలో టాప్ మోస్ట్ వాళ్ళకి అన్నిటి మనమే ఇస్తాం. ఇక్కడ ఉన్న VVIP ఫంక్షన్స్ అని ఆల్మోస్ట్ ఆల్ మనమే ఇస్తాం. సో అవుట్ ఆఫ్ స్టేట్స్ ఎప్పుడైనా చేశారు? అవుట్ ఆఫ్ స్టేట్ వేయలేదు సార్. మన డిస్టిక్ వైజ్ ఓన్లీ ఇక్కడ డిస్టిక్ చేస్తాము. హైదరాబాద్ సరౌండింగ్స్ అన్ని మనమే చేస్తాం సార్. ఇక్కడ ఇప్పుడు మ్యారేజ్, సపోజ్ కావాలి మ్యారేజ్, మాకు ఇదే ఫుడ్ కావాలి. హైదరాబాద్ ఫుడ్ కొంచెం మైల్డ్ ఉంటుంది, స్పైసీ ఉండదు. ఇవన్నీ మాతోటి కాదు, ఇదే ఫుడ్ ఉండాలి, ఇదే మనకు
స్పైసీనెస్ కొంచెం ఇక్కడ కరీంనగర్ ఏంటంటే స్పైసీ కొంచెం ప్రిఫర్ చేస్తారు. బయట వాళ్ళు ప్రిఫర్ చేస్తారని కొందరు ఏంటంటే హైదరాబాద్లో ఫ్రోజన్ ఫుడ్, ఫ్రోజన్ నాన్ వెజ్ ఐటమ్స్ అని మనం ఏంటంటే స్పెషల్ నాన్ వెజ్ మనమే కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ ముందే లైవ్ చికెన్ తెచ్చిన, మటన్ తెచ్చిన, ఫిష్ అని అన్ని డ్రెస్సింగ్ మన వాళ్ళ కళ్ళ ముందే జరుగుతాయి. మనం అన్ని గెస్ట్ చూసుకోవచ్చు మన దగ్గర. ఏమన్నా కిచెన్లో కూర్చొని మనం వాడే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మనం ఓపెన్గా వాళ్ళు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క టేస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ప్రతి ఒక్క 10-20 మంది కూర్చోబెడతాం, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చూసుకోవచ్చు. మనం అంతా ఫ్రీడమ్ ఇస్తాం మన దాంట్లో. వాళ్ళు దాచిపెట్టి చేసేది లేవు, అన్ని వాళ్ళు అనుకున్న విధంగా చేసిస్తాం. చలో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఏమేమి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఏమేమి ఉన్నాయి సార్. స్టార్ట్ ఇప్పుడు కస్టమర్ ఎంట్రీలో మనం వెల్కమ్ డ్రింక్ అండ్ 2 స్టార్టర్స్ లైక్ 65. ఈ రోజు అయితే చిల్లీ గార్లిక్ చీజ్ బాల్స్ అనే కొత్త ఐటమ్ ఇచ్చాం. అండ్ 2 రకాల బాదం మిల్క్ అండ్ ఫ్రూట్స్ అన్నట్టు. ఈ 2 కూడా మన ఫస్ట్ కూల్ గెస్ట్ పీరియడ్స్ కి ఫస్ట్ పీరియడ్ బెస్ట్ పీరియడ్స్ అన్నట్టు. వాటర్ అనేది సర్వీస్ తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. ఎలా ఉన్నాయి చిన్న? ఏమేమి తిన్నావు? పాప్కార్న్ ఇంకేం తిన్నావు? అబ్బా సూపర్. ఇంక ఇప్పుడు నీకు ఫేవరెట్ ఐటమ్ పెట్టిన అక్కడ చూసిన చాక్లెట్ బాగుంటుంది. ఈ పిజ్జా కూడా వస్తుంది కొద్దిసేపు అయినా. ఇంకా పిజ్జా బాదం మిల్క్ అండి, వెల్కమ్ డ్రింక్. ప్యూర్లీ బాదం, ఓన్లీ ఆల్మండ్స్, మిల్క్ అండ్ ఆల్మండ్స్, దట్స్ ఇట్. సో ఇక్కడ చూసుకోవచ్చు లైవ్ లో చేస్తున్నారు. లైవ్ లో మనకు టవా స్ట్రీట్ అది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా గెస్ట్ వచ్చినప్పుడు తయారు చేస్తాము. ఇది టవా స్వీట్. ఓకే, నెక్స్ట్ వన్ సార్. ఇది లైవ్ జిలేబీ. ఓకే, ఇక్కడ చేస్తున్నారు కదా జిలేబీ లైవ్. సో చూస్తున్నారు కదా వేడి వేడి జిలేబీ కూడా లైవ్ లో తినొచ్చు అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. అండ్ ది ఫ్రూట్స్ కంప్లీట్ ఓన్లీ ఫ్రూట్స్. ఓకే, ఇట్స్ ఫర్ కంప్లీట్ ఫ్రూట్స్. అన్ని ఫ్రూట్స్ అన్ని ఇక్కడ కట్ చేసుకుంటే కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమైజ్డ్ గా ఏం కావాలంటే అది మన వాళ్ళు సర్వీస్ ఇస్తూ ఉంటారు. ఇది లైవ్ దోశ కౌంటర్. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకు చిల్లీ గనా, స్పైసీ గనా, ఆనియన్ ఇలా అంటే అలా మనకు లైవ్ లో ఇచ్చేస్తాం కస్టమర్ రిక్వైర్మెంట్. అండ్ దోశ కూడా మనకి కావాల్సిన దోశ. ఓకే, ఇది దైవడ. ఓకే, రైట్. దిస్ వన్ ఇడ్లీ, దట్స్ కామన్. అంటే రిక్వైర్మెంట్. ఇట్స్ పిజ్జా, కాంటినెంటల్ పిజ్జా. ఇట్స్ లైక్ మోజిల్లా చీజ్ అండ్ క్యాప్సికమ్ అండ్ పన్నీర్ అండ్ ఎవ్రీథింగ్. It will be very good and tasty. As normally as we beat KFC. And this one chaat. ఓకే, Like normal samosa chaat, gupchup, and different flavors of water and everything. ఓకే. ఫ్లేవర్స్ లో ఎన్ని రకాల Flavors of 3-4 flavors. Okay, ఇది normal mirchi and ఎస్. papad, ఓకే, Szechuan fried rice, Chinese veg soft noodles, ఓకే, and masala vankai, paneer curry, బగారా రైస్, వైట్ రైస్, బెండి ఫ్రై, సాంబార్, పచ్చి పులుసు, పెరుగు. ఇది నార్మల్ గా ట్రెడిషనల్ గా మనకి ఇప్పుడు వెజిటేరియన్ సెక్షన్. పర్టికులర్ గా శ్రావణ మాసం కాబట్టి కంప్లీట్లీ క్లోజ్లీ చికెన్ సపరేట్ గా మనం వెజ్ అండ్ నాన్ వెజ్ తయారు చేస్తాం. ఓకే, సో మెయిన్ గా సార్ మనకు కావాల్సింది నాన్ వెజ్ సెక్షన్. ఒక్కసారి నాన్ వెజ్ సెక్షన్ లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజెస్ ఉన్నాయి? అంటే ఈ రోజు కస్టమర్ ఆర్డర్ లో మాత్రం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఎగ్ అండ్ ఫిష్. 2 types of fish. One is boneless, one బొమ్మ చేప ఫ్రై. అది కస్టమర్ రిక్వైర్మెంట్ 7 items ఇచ్చారు. ఈ రోజు మన ప్రిపరేషన్ లో చూడొచ్చు. ఇది ఎగ్ కర్రీ, ముందుగా ఎగ్ కర్రీ, మసాలా ఎగ్ అండ్ మటన్ కర్రీ, ఎగ్, మటన్ అండ్ మళ్ళీ వచ్చేసి బిర్యానీ. ఇది ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీ. ఓకే, అండ్ చికెన్ కర్రీ. ఎస్, తందూరియా లేకపోతే నార్మల్ చికెన్, తెలంగాణ చికెన్ కర్రీ. మనం ఇక్కడ మళ్ళీ మటన్ బిర్యానీ చూడొచ్చు. సో ఒక మటన్ కర్రీ ప్లస్ మటన్ బిర్యానీ సపరేట్. ఓకే, అంటే కస్టమర్ కస్టమైజ్డ్ మెనూ. లైక్ హీ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎవ్రీథింగ్, వీ కెన్ ప్రొవైడ్ విత్ మిర్చిక సారన్, సాంబార్, వైట్ రైస్. అండ్ ఇది ఇస్ వన్ కామన్. వీ ప్రొవైడర్ లైక్ వీ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్. ఇది మన తెలంగాణ స్పెషల్. ఇది ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు, మన దగ్గర మాత్రం బూరెలు అంటారు. ఇది మనం జనరల్ గా ఉగాది ఫెస్టివల్ లో చేసుకునేది. ఇది ట్రెడిషనల్ ఫుడ్ బట్ ఈస్ వెరీ ఎక్సలెంట్. వీ ప్రొవైడింగ్ ద లైవ్. ఓకే, ఇది ప్యూర్ గా ప్యూర్ గీతో లైవ్ గా ఇచ్చేస్తున్నాం. అరోమా కూడా తెలుస్తా ఉంది క్లియర్ గా. అవునవును, ఇది ప్యూర్ గీ. కస్టమర్ రిక్వైర్మెంట్ ఇస్ వెరీ అరౌండ్ 2000 members కి మనకు 4000 కన్జంప్షన్ అయ్యేలాగా మా ఎక్స్పెక్టేషన్ ఈ రోజు. ఓకే, అంటే ఈ రోజు ఉన్న వాటిలో ఈ ఐటమ్ చాలా క్రేజ్. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చాలా హైజీనిక్ గా కనిపిస్తున్నారు. అది ఇక ప్రొఫెషనల్ గా మనకున్న ఎక్స్పీరియన్స్ లా ఫస్ట్ నుంచి మా బాస్ ప్రసాద్ తను మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ కూడా సీనియర్. బట్ ఆయన కూడా మా ఇన్స్ట్రక్షన్స్ అన్ని
క్లీన్లెస్ మీద కాన్సన్ట్రేషన్, ఎందుకంటే ఎంతైనా ప్రొఫెషనల్.